రామ్ రామ్ ఆయే ఆయే లక్ష్మణ్ లక్ష్మణ్ ఆతా హై. ఏమి కావాలి బాయ్? సొమ్ము. ఇది బ్యాంకీ నెయ్యి, తాకెట్ కి కొట్టు. కొడతా, ముందు కొట్టు. ఏమి కొట్టాలి? సొమ్ములు. తాకెట్ కి ఏమి పెడతావు? చాకులకి మేకులకి మాకి తాకెట్ పెట్టుకోం. పెట్టుకోపోతే మేము దీన్ని మీకు గుండెల్లో పెట్టుకుంటాం. మర్యాదగా అన్నిది మీరు నక్సలైట్లా? కాదు, పెట్రోమాక్స్ లైట్లు. తొక్కలో కుస లేకుండా ఇది తీసి అక్కడ పెట్టిపే. అరే బాయ్, ఇది ఉంగరం నీకి బాగుంటది రే. నై నై, ఇది రింగ్ నీకి బాగుంటది. ఏది? ఇది రింగ్ లో నీది ఫింగర్ పెట్టు. అది బద్మాష్, మాకి నగలు ఇక్కడ పెట్టండి, నైతో పొడి చేస్తా. పొడి చేస్తావా? ఏంటి కందిపోడే? మాకి నగలు మాకి ఇవ్వకపోతే అటు చూడు, ఆ సేటు ఎవరినో పొడి చేస్తున్నాడు రా. అయ్యో సేటు, పెళ్లి కాని మొగోడిని, ఒక అమ్మాయి కాబోయే మొగుడిని, నీకు దండం పెడతాను, నన్ను వదులు. మర్యాదగా నాకి నగలు నాకి ఇవ్వకపోతే మిమ్మల్ని కథం చేస్తా. నాకి నగలిస్తే ఎంగిలైపోతా షెడ్జి. నేనేమను బద్మాష్, మిమ్మల్ని చంపేస్తా. సేటేదో మంచోడు అనుకున్నాం, పెద్ద దొంగే. నువ్వు నగలు తాకట్టు పెట్టుకోవాలి కానీ ఇలా దొంగతనం చేయకూడదు. మా నగలు దోచుకొని మీ క్యాష్ లో బ్యాండ్ నేమ్ తెచ్చుకో. మాకి నగలు దొంగతనం చేసి మాకి దొంగ అంటారు బే. అవ్వా అవ్వ, మేము దొంగతనం చేసావా? చూసారండి ఆ బక్కోడు ఎలా మాట్లాడుతున్నారు? ఆడి చేతిలో ఆడ కత్తిందండి, మా చేతిలో మా నగలు ఉన్నాయండి. పైగా పొడవటానికి వస్తున్నాడండి. మీరే చెప్పండి, ఎవరు దొంగోళ్ళు? నేను చెప్తా. పవిత్ర భారతదేశంలో పుట్టి అమాయకుల చెవుల్లో బీడీలు పెట్టి కేడీ పనులు చేస్తారా రౌడీల్లారా? నత్తల్లా ఉన్నారు, పీతల్లా పనిచేసుకుని బాతుల్లా బతకకుండా కోతుల్లా దొంగతనం చేస్తారా? ఈ టైప్ డైలాగ్ మనం ఎక్కడో ఇన్నట్టు గుర్తే. ఇన్నట్టు కాదు, అన్నట్టు గుర్తు. బ్యాక్ ప్యాకెట్. ఆ నగలండి. ఎస్ఐ గారు, అది నగలు మావి. నువ్వు ఉండవా? ఓ ఇదైపోతున్నావు. ఆవిడ చెప్తారు కదా. చెప్తా, ఇవ్వండి. ఏయ్, ఏటి ఎస్పీ గెటప్ లో వచ్చి సైడ్ యాంగిల్ స్టిల్ ఎత్తనా? మా అంతా ఎట్టుకోకు, లాగా ఎత్తు అయిపోద్ది. Shut up! ఏయ్, ఏంటి అట కొడతా? బ్యాక్ పాకెట్ బాగుందని సేమ్ డైలాగ్, పెద్దలాగా అయితేవే. మౌత్ ముయ్. ఆ నగలెట్టి. అయ్యా మట్టయ్యా, ఉస్కో ఉస్కో. నన్ను కూడా కాసుకో. పోలీసులు చూసి దొంగలు పారిపోవడం కామని కానీ పోలీసులు చూసి పోలీసు పారిపోతుందేంటి? దొంగలు కమాన్ ఫాలో మీ. ఏ కాశీ, ఇక్కడ చీకటిగా ఉందిట్రా. అమ్మయ్యా, రే మాట్లాడకుండా సైలెంట్ కూర్చో. అయ్యి బాబోయ్, సోడా కాయల గోలీకాయల ఇలా పోలీస్ స్టేషన్ లోకి వచ్చి ఇరుక్కుపో. నువ్వా కాశీ? అక్కడ మన మధ్యన వాడేందుకని సైట్ చేస్తాను. దేనికి? రొమాన్స్ లో న్యూసెన్స్ ఉండకూడదని. రొమాన్సా? ఏయ్, మనతో ఎట్టుకోకు, లగాయితే అయిపోద్ది. అయిపోలనేగా నీ వెంట పడింది. పడింది చాలే గానీ వెళ్ళి నీ పని చూసుకో. చిచ్చి, దొరికినట్టే దొరికి తప్పించుకుపోయారా? నువ్వు గాని కాస్త ఆపరేషన్ చేసుంటే. ఆపరేషన్ కాదు, కోఆపరేషన్. అదేవో కోఆపరేషన్. అది కానీ నువ్వు చేసుంటే. నువ్వు వాడిని పట్టేసి ప్రమోషన్ కొట్టేసి నా చేతిలో ఎట్టేసి కూడా కరింబీడి కట్ట. నువ్వు ఎట్టగా ఏడుస్తూ ఉండు. ఏదో ఒక రోజు నేను రాంగ్ రూట్ లో వెళ్ళిపోయి ఎస్పీనో డిఎస్పీనో అయిపోయి ఏదో ఒక నేరం చేసేసి ఆ నేరం నీ మీద పెట్టేసి నీ ఉద్యోగం పీకేసి ఆ పుణ్యం ఎవరింటి పెళ్లి ఎవట్రా జరిపించేది? కుర్ర కుంక. ఏంటి సార్ ఇదంతా? మా ఫ్రెండ్ కాబోయే మాంగారు. వద్దు సార్, రేపటి నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళం. వద్దని చెప్తున్నాను కదా. నువ్వేంటనా విషయం పెద్ద చేస్తున్నావేంటి? బాబు, ముందు వాడిని చావగొట్టు. నేను తలుచుకుంటే మా నాన్నతో చెప్పి జైల్లో పెట్టించగలను, కానీ అలా చేయను. ఎందుకో తెలుసా? నువ్వెంత అందవికారంగా ఉన్నా ప్రేమలో నీకున్న సిన్సియారిటీతో నన్ను పడగొట్టేశావు.
ఏంటో ఇలా నడు రోడ్డు మీద కూర్చుని అసహ్యంగా అన్నయ్య కుక్కలు ఉంటాయి సంకలో దూరి కిందకి దిగుతాయి లే. ఏమండి ఈ గట్లన్నీ తీయించేస్తాం కుదరదా ట్రై చేసి చూడు తర్వాత వద్దానా? బాబు కిరణ్ నీకు విషయం తెలుసా? తెలుసండి. అయితే ఇంకో విషయం చెప్తాను. అబ్బా వీడికి చెప్పండి, వీడు నాకు చెప్తాడు. లేదా ఆ, అలాగేరా చెల్లి చెల్లరే లాంగ్వేజ్ మార్చి ఏం మాట్లాడుకున్నారు మీరు? సంధ్య, ఈ క్లైమేట్ చాలా బాగుంది. ఈ లేక్, ఈ మౌంటైన్స్. యాక్చువల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ క్లైమేట్. మా ఊరంటే నాకు చాలా ఇష్టం కిరణ్. చిన్నప్పుడు మేము ఇక్కడికే వచ్చి ఆడుకునే వాళ్ళం తెలుసా? అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట. యా అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఆ? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడుపుతాను, ఇప్పి బిగించేస్తాను. ఏం కుర్రాళ్ళే మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్టులు ఏ కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్. ప్రోగ్రామ్స్ అంటే? ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తామండి? మీకు సబ్జెక్ట్ తెలితే మాడతాం, తెలియకుండా ఏం మాడతాం? తెలియనప్పుడే చెప్పాలి. మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా, డౌట్ అడుగుతున్నా చెప్పు. ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి, అడిగితే చెప్పు. అంటే నీకు తెలియదని చెప్పు. ఒరేయ్ కిరణ్,